సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన పార్టీ శ్రేణులు నాయకులు నిలవాలన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రధాన కార్యదర్శుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. జిల్లా ప్రధాన కార్యదర్శులంటే పార్టీలో కమాండర్ లాంటి వాళ్ళన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన బాధ్యతను సవాలుగా తీసుకుని పనిచేయాలని సూచించారు సజ్జల. మనం ఏ దేంట్లో ఉన్నా ఏ పని చేస్తున్నా ఏం జరుగుతుందో చుట్టూ ఫాలో కావడం, అలాగే మీడియాలో ఏమొస్తున్నాయో చూడడం, ప్రజల అభిప్రాయాల్లో మార్పు ఉందా ఎట్లుందని చూడడం, జిల్లాలో ఏమైనా ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయో గమనించడం. అదేం ఎవరి ఎక్స్క్లూజివిటీ కాదు, అది బాధ్యతగా వచ్చేది కాదు, మనకుండే స్పృహ. అవన్నీ కూడా మీరు కంట్రిబ్యూట్ చేయగలిగినవే. ఇన్ అడిషన్ టు మనకు అప్పచెప్పిన బాధ్యతతో పాటు ఇవి కూడా అయితే అప్పుడు ఆ జిల్లా యూనిట్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఆయన ఇచ్చిన సూపర్ 6 అనేది ఆ రోజు హామీలు ఇవ్వడం, ఇచ్చే రోజు ఆయనకు తెలిసినట్టుంది ఇవి అసలు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, చేయాలనే ఆలోచన కూడా ఆయన ఉన్నట్లేదు నాకు అనిపించేది. ఇంకో పక్క ఆదాయం పడింది, అప్పులు పెరిగినాయి. రెండోది మనం మోరల్గా ఫస్ట్ ఇయర్ మీరంతా కేసుల పరంగా చూశారు. అడ్డగోలుగా అక్రమ కేసులు ఏ రకంగా పెడుతూ వచ్చారో, పోలీసు వ్యవస్థను కంప్లీట్గా తన కాళ్ళ కిందకి తెచ్చుకొని వాళ్ళల్లో ఉండే కాస్త సిన్సియర్ ఆఫీసర్లందరినీ పక్కన పెట్టేసి పూర్తి తన మాట అనకపోతే వాళ్ళని తొక్కుతామని బెదిరించో లేదా వాళ్ళకు ముంచి ప్రభుభక్తి ప్రదర్శించే వాళ్ళని పెట్టుకుని అది దాన్ని ఒక ఫోర్సు ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే అత్యాశతో చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అక్రమ తప్పుడు కేసులు పెట్టి, అది మామూలు గతంలో ఎప్పుడూ చూడనంతగా పెట్టిన విషయం మీరనే గమనించారు. ఏ రకంగా ఎఫెక్టివ్గా మరింత మెరుగ్గా మీరు కింద ఎట్లా పనిచేయాలనేది మీరు నిర్ణయించుకొని అధ్యక్షుడితో కలిసి ఒక పటిష్టమైన టీం జిల్లాలో తయారు చేయాల్సి కోరు.